ఎవరు చనిపోతే ఎప్పుడు మాల వేయాలి, ఎన్ని రోజులు మాల వేయాలి, ఎన్ని రోజులు మాల వేసుకోవాలి. మాల వేసుకోవడానికి ముందే తల్లిదండ్రులు చనిపోతే 1 year, భార్య చనిపోతే 1 year, బంధువులు ఎవరు చనిపోయినా 48 రోజులు, దాయాదులు అన్నతమ్ముడు బాబాయిలు అందరూ చనిపోతే, ఆఖరికి ఫ్రెండ్ చనిపోయినా 3 రోజులు మాల ఇప్పేసి ఆ కార్యక్రమాలు చేయాలి. చచ్చిపోయిన వాళ్ళని అప్పుడు చూడకపోతే ఇంకెప్పుడు చూడలేరు, దీక్షలో ఉన్నా దీక్షలో లేకపోయినా. ఇప్పుడు మీరు దీక్షలో ఉండగా ఎవరైనా చనిపోతే నేను చెప్పిన బంధంలో ఉన్నవాళ్ళు మాల విసర్జన చేసేయాలి. ఆఖరికి ఫ్రెండ్ చనిపోయినా కూడా, మొన్న ఒక అతను నా వీడియోని చూసి అతను చూశారట, వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాట, ప్రాణమిత్రుడట, బాల్యం నుంచి చేశాడట, ఎవరు లేరు అతనికి, చాలా సామాన్య కుటుంబం అట. ఇతను మాల ఇప్పేసి అక్కడ పోయి ఆ కార్యక్రమాలన్నీ చేసి వస్తే ఆ కుటుంబం అంతా ఇతనికి జోహార్లు కలిగట. నువ్వు లేకపోతే మేము రోడ్డు మీద పడిపోయే వాళ్ళమని చెప్పారట. గురుగారు మీరు చెప్పింది నా మనసుకు నచ్చింది. ఇది ఇంకోటి ఏమంటే, ఫ్రెండ్ చనిపోతే మాల ఇప్పటి శాస్త్రంలో చెప్పలేదు, కానీ మానవత్వం మాత్రం చెప్తుంది. నీ ఫ్రెండ్ని ఇప్పుడు చూడకపోతే జీవితంలో నువ్వు చూడలేవు. వాళ్ళ తల్లిదండ్రులు అంతా దిక్కులేని వాళ్ళగా ఉన్నారు కదా, వాళ్ళకి పోయి నిలబడి అతను చెప్పి, గురుగారు 3 రోజులు అయిపోయిందండి, నేను ఇప్పుడు మాల వేసుకోవచ్చు అంటే, ఆ 11 రోజుల కార్యక్రమం కూడా అన్నీ చేసేసి నువ్వు మాల వేసుకొని చెప్పాను. ఎంత ఆనందపడ. కాబట్టి చనిపోయిన వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేసుకోండి. భార్య చనిపోతే కూడా 1 year అండి, కాబట్టి అప్పుడు ముందే మాల వేసుకోవడానికి చేసుకోండి. మనవడండి, మా తాతగారు చనిపోయారు, మా నాన్నమ్మ గారు చనిపోయారంటే 48 రోజుల తర్వాత ఆ మనవడి మాల వేసుకోవడానికి అధికారం ఉంది. మాలలో ఉండగా అంటే ఇంకా సమయం ఈ 48 రోజులు అయిన తర్వాత దీక్ష సమయం ఉంటే వేసుకోండి, 48 రోజులు ఉండాలి. లేక మధ్యలో నేను 36 రోజులు ఉన్నానండి, చనిపోయారండి, నేను ఆ కార్యక్రమం అయిన తర్వాత మాల వేసుకుంటే ఆ 36 రోజులు కలిసి వస్తుందంటే నో వే. ఒక్కసారి మాల ఇప్పేశారంటే మళ్ళీ మాల వేసుకున్న రోజు నుంచి 48 రోజులే లెక్క. కాబట్టి దీక్ష పాతదంతా ఉండదు. నిన్న తిన్న తిండి ఈరోజు మధ్యాహ్నం తినకుండా ఉంటామా మనం? నిన్న తిన్నారు కదా అని అంటారా? కాదు కదా. మళ్ళీ ఈరోజు ఫ్రెష్. శరణమయ్యప్ప.